హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మార్నింగ్ లేవగానే ఒక హాఫ్ లీటర్ వాటర్ తోటి నా డేని స్టార్ట్ చేశాను. అండ్ దెన్ కొంచెం డీటాక్స్ డ్రింక్ లాగా ఉంటది కదా అని చెప్పేసి కొంచెం జీలకర్ర, మెంతులు అండ్ దాంట్లోనే వాము గూడా వేస్తున్నానండి ఈ మధ్య. అండ్ చెప్పాను గదా! ముందు రోజు కొంచెం గ్యాస్ ఫార్మ్ అయినట్లుంది అని చెప్పి. అందుకని అప్పటినుంచి నేను కొంచెం వాము గూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడైనా గ్యాస్ ఫార్మ్ అయినట్లు గానీ, కొంచెం ఏదైనా స్టమక్ ఇబ్బందిగా ఉంటే మనం డైరెక్ట్‌గా వాము కొంచెం నమిలి తిని తర్వాత వాటర్ తాగినా గూడా వెంటనే ఇన్‌స్టంట్ రిలీఫ్ అనేది వస్తుందండి. అండ్ మా వారు ఇప్పుడే వెజిటబుల్స్ తీసుకొనొచ్చారనమాట. సో, ఎర్లీ మార్నింగ్ నేను థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటాను కాబట్టి ఒక 1 అవర్ దాకా బ్రేక్‌ఫాస్ట్ చేయకూడదు. సో, అంతలోకి హోమ్ వర్క్ అనేది చేసుకుంటానండి. నార్మల్‌గా అయితే పడుకునేదానికి ముందు రోజు నైటే నేను డ్రై ఫ్రూట్స్ అండ్ జీలకర్ర, మెంతులు వాటర్ అనేది ముందు రోజు నైటే పెట్టేసుకుంటాను. బట్ మర్చిపోయాననమాట ఈరోజు డ్రై ఫ్రూట్స్ నానబెట్టేయడం. సో, మార్నింగే నానబెట్టేసాను. ఒక 2, 3 అవర్స్ నానితే చాలులే అన్నట్లు. అండ్ మెంతులు మాత్రం రాత్రే నానబెట్టేసానండి. అండ్ వెజిటబుల్స్‌లో మనకి పచ్చిమిరపకాయలు ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే తొడెం తీసేసి మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి అని నేనెక్కడో చూసానిది. సో, అప్పటినుంచి తొడాలు తీసేసి స్టోర్ చేస్తాననమాట. సో దట్ ఎక్కువ రోజులు మనకి స్టోర్ ఉంటాయి. అండ్ ఈ సమ్మర్‌కి కూరగాయలు గూడా ఎక్కువ తెచ్చుకున్నా గానీ వెంటనే వడబడికపోతాయి కాబట్టి మేము ఎక్కువ కూరగాయలు గూడా తెచ్చుకోమండి. అంటే రెగ్యులర్‌గా క్యారెట్, బీట్రూట్ యూజ్ చేస్తా ఉంటాం కాబట్టి క్యారెట్, బీట్రూట్ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటది. అదర్ దాన్ దట్ వెజిటబుల్స్ మాత్రం ఓన్లీ 2, 3 టైప్స్ మాత్రమే తెచ్చుకుంటాను. సో, తెచ్చుకున్న కూరగాయలనైతే నేను వెంటనే కడగనండి. మళ్ళీ కడిగి అవన్నీ ఆరిపోయి మళ్ళీ సర్దుకోవాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. అందుకే తెచ్చిన కూరగాయలు తెచ్చినట్టే వేటికవి సెపరేట్ చేసుకొని సర్దేసుకుంటాను ఫ్రిడ్జ్‌లో. అండ్ ఎప్పుడు వాడుకోవాల్సొస్తే అప్పుడు తీసుకొని, అప్పుడు వాష్ చేసుకొని, అప్పటికప్పుడు వాడేస్తాననమాట. అండ్ నేను తినే ఫుడ్స్‌లో డ్రై ఫ్రూట్స్ కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకుంటాను అని చెప్పాను గదా! అసలు డ్రై ఫ్రూట్స్ ఎందుకు ఇంక్లూడ్ చేసుకుంటాను ఏంటి అంటే, మనం ఈజీగా వెయిట్ గెయిన్ అయ్యే తత్వం ఉండేవాళ్ళు గానీ, థైరాయిడ్ ఉండే వాళ్ళకి ఎక్కువగా వెయిట్ గెయిన్ ఇష్యూస్ ఉంటాయి. నాకు థైరాయిడ్ ఉంది గాబట్టి, నార్మల్‌గా కొంచెం కూర, కొంచెం అన్నం తిన్నాను అనంటే, మనకు రోజు మొత్తం మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి బాడీకి అందవనమాట. అలాగని కొంచెం అన్నం ఎక్కువ తింటే, ఓన్లీ కార్బ్స్ తినడం వల్ల ఈజీగా వెయిట్ గెయిన్ అవుతాం. వెయిట్ అయితే గెయిన్ అవుతాం గానీ, మనకు కావాల్సిన పోషణ అనేది అందదు. అండ్ ఆల్సో మనం మన బాడీకి రోజువారీకి ఎంతైతే పోషణ కావాలో అది రకరకాల ఫుడ్స్ నుంచి రావడం వల్ల మనకి ఎక్కువగా ఓపిక లేకపోవడం, హెయిర్ ఫాల్ అవ్వడం ఇలాంటివి జరగకుండా ఉంటాయి. సో, నేనేం జేస్తానంటే, మా ఫ్యామిలీలో అందరం మేము తినే ఫుడ్స్‌లో ఓన్లీ ఒక టైప్ ఆఫ్ ఫుడ్ నుంచే కాకుండా రకరకాల ఫుడ్స్ నుంచి డైలీ మనం తినే పోర్షన్స్‌లో లిమిటెడ్ పోర్షన్స్ తీసుకొని రకరకాల ఫుడ్స్‌ని తీసుకునేదానికి ట్రై చేస్తామన్నమాట. యాస్ ఎ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ మనందరికీ తెలిసిందేనండి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఒక్కొక్కసారి రకరకాల ఫుడ్స్ తినటం గూడా. బట్ లెట్స్ ట్రై అవర్ బెస్ట్. ఉన్న దాంట్లో ద బెస్ట్ ఆల్టర్‌నేటివ్స్ కొంచెం తక్కువ కాస్ట్‌లో ఉండేవైనా ఇంక్లూడ్ చేసుకునేదానికి ట్రై చేసి, అట్‌లీస్ట్ వెజిటబుల్స్ అయినా ఎక్కువ తీసుకోవడం, కొద్దిపాటి ప్రోటీన్ అయినా రీచ్ అయ్యేలాగా చూసుకోవడం, కొద్దిపాటి డ్రై ఫ్రూట్స్ అయినా మన డైట్‌లో ఉండేలాగా చూసుకోవడం వల్ల మనకు న్యూట్రియం డెఫిషియన్సీ అనేవి రావన్నమాట. అండ్ సమ్మర్స్ కాబట్టి కొంచెం డీప్ ఫ్రైస్ అవాయిడ్ చేసి, కొంచెం తక్కువ ఆయిల్ యూజ్ చేసి కర్రీస్ చేసేదానికే ట్రై చేస్తున్నానండి. సో, అందుకే నేను బీరకాయలు పక్కన పెట్టుకున్నాను. ఒక 2 టొమాటోలు, 2 పచ్చిమిరకాయలు కూడా పక్కన పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసి బీరకాయ కర్రీ చేద్దామని చెప్పేసి. దాంతో పాటు ఈ మధ్య కొంచెం ఏబీసీ జ్యూస్ ఇవన్నీ తక్కువ తింటున్నాం మేము. సో, ఈరోజు ఎలాగైనా చేద్దాము అని ఇందాకే డ్రై ఫ్రూట్స్ నానబెట్టాను అని చెప్పేసాను కదా! సో, వాటితో పాటు ఏబీసీ జ్యూస్ గూడా మిక్స్ చేసేస్తాను నేనైతే. ఏం లేదు, ఏబీసీ జ్యూస్ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ కొంతమంది ఆమ్లా గూడా వేస్తారు. అండ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కోసం జింజర్ వేసుకుంటాం గూడా మంచిది. సో, నేనైతే ప్రస్తుతం జింజర్ ఏం వేయట్లేదండి. ఎందుకంటే మా అబ్బాయికి నచ్చదు కాబట్టి. నేను ఒక్కదాన్నే తాగే పనైతే నేను వేసుకుంటాను. సో, సింపుల్‌గా డ్రై ఫ్రూట్స్‌లో మా ఇంట్లో ఏవి అవైలబుల్‌గా ఉన్నాయో అవి యాడ్ చేసుకుంటున్నాను. అన్నీ లిమిటెడ్ పోర్షన్స్‌లో నాకు, మా అబ్బాయికి ఇద్దరికీ అనమాట. సో, నేనైతే ఒక 6 బాదం అట్లా 2, 3 క్యాష్యూస్, కొంచెం రైజిన్స్ అండ్ దాంట్లో కొంచెం ఇది ఎండ్లకాలం కాబట్టి చలువ చేయటానికి కటీరియా గాండ్ కటూరా అని అంటారు. అది బాదం గమ్ అని గూడా అంటారనమాట. దానివల్ల బాగా చలువ చేస్తది. అది మనం డైరెక్ట్‌గా అయినా తినొచ్చు, లేదా ఇలా డ్రై ఫ్రూట్ జ్యూస్‌లో అయినా వేసుకోవచ్చు. దాంట్లో కొంచెం పిస్తా, అలానే బ్రెజిల్ నట్ అంటారు గదా! బ్రెజిల్ నట్ అనేది సెలీనియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి థైరాయిడ్ ఉండే వాళ్ళకి చాలా మంచిదండి. అది కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకుంటాను. అండ్ ఉమెన్ హార్మోనల్ హెల్త్‌కి వాల్‌నట్ ఎంత మంచిదో గూడా మనకు తెలిసిందే. అవి గూడా వేశాననమాట. పర్టిక్యులర్‌గా ఇవే వేసుకోవాలి అని లేదండి. మీ దగ్గర ఏవి అవైలబుల్‌గా ఉంటే అవి. రకరకాలవి అట్‌లీస్ట్ ఒక 3-4 వెరైటీస్ అయినా ఉంటే కొంచెం లిమిటెడ్ పోర్షన్స్‌లో తీసుకొని అవి ఒకటికి 2 సార్లు వాష్ చేసుకొని ఒక 2 అవర్స్ అయినా నానబెట్టుకొని మనకి నచ్చిన నేనైతే ఏబీసీ జ్యూస్ అని చెప్పాను కదా! యాపిల్, బీట్రూట్, క్యారెట్
అవన్నీ మిక్స్ చేసి అండ్ మీకు కావాలంటే వేరే ఫ్రూట్స్ ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలా మనం ఏదో ఒక డ్రింక్ రూపంలో ఇలాంటి న్యూట్రియంట్స్ తీసుకోవడం వల్ల మనకు న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ అనేవి రావన్నమాట. అండ్ బై ద వే మనం ఫుడ్ అదంతా ఎక్కువ క్వాలిటీస్‌లో తీసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నామంటే ఎక్సెస్ క్యాలరీస్ అయిపోయి వెయిట్ లాస్ అవ్వడం కూడా చాలా కష్టమండి. నేను ఈ మధ్య ఫుడ్స్‌లో అయితే పెద్దగా సలాడ్స్ కూడా ఎక్కువ ఇంక్లూడ్ చేయట్లేదండి. మార్నింగ్ వచ్చేసి నార్మల్ బ్రేక్‌ఫాస్ట్ చేసుకుంటున్నాను. బట్ ఇన్ లిమిటెడ్ పోర్షన్స్. కాకపోతే ఈ ఏబీసీ జ్యూస్ మాత్రం కంపల్సరీ ఉండేలాగా చూసుకుంటాను. ఎందుకంటే మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గకుండా ఉండాలన్నా గానీ అండ్ మనందరికీ తెలుసు కదా! యాపిల్ వల్ల యూజెస్ ఏంటి, క్యారెట్ వల్ల బీట్రూట్ వల్ల యూజెస్ ఏంటి అండ్ ఏదో ఒక రూపంలో అవి ఇంక్లూడ్ చేసుకునేదానికి ట్రై చేస్తాను. అండ్ ఇన్ కేస్ మాకేదైనా కాన్‌స్టిపేషన్ ఉంది, గ్యాస్ ట్రబుల్ ఉంది, ఇలా వెజిటబుల్స్ డైరెక్ట్‌గా తీసుకోవచ్చా అనంటే అలా తీసుకోవడం ఇష్టం లేకపోతే మనం బాయిల్ చేసి కూడా తీసుకోవచ్చండి. కుక్ చేసుకొని అది కూడా మిక్సీకి వేసుకొని జ్యూస్ లాగా తాగొచ్చు. ఇక్కడ వీడియోలో అయితే నేను ఈరోజే వెజిటబుల్స్ తెచ్చుకున్నాను అని చెప్పేసాను కదా! అవి ఫ్రెష్‌గా ఉన్నప్పుడే పీసెస్‌గా కట్ చేసుకొని బాక్స్‌లో స్టోర్ చేసుకుంటాను. సో దట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫుడ్ తినే ముందు సలాడ్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదా జ్యూసెస్‌లో మిక్సీకి చేసుకోవడానికి అని చెప్పేసి ప్రతిసారి కట్ చేసుకునే అంత టైం ఉండదు కదా! అండ్ ఈ కట్ చేసుకున్న పీసెస్ కూడా చాలా ఎక్కువ డేస్ కూడా ఏమీ స్టోర్ ఉండవండి. మహా అయితే ఒక 3 డేస్ లోపే అయిపోతాయి మాకు. మేము ఎక్కువగానే యూజ్ చేస్తాం కాబట్టి. అండ్ నేను చాలా వీడియోస్‌లో చెప్తుంటాను కదా! మనం తీసుకునే ప్రతి మీల్‌కి ముందు వెజిటబుల్స్ తీసుకోవటం వల్ల మనకి ఇన్సులిన్స్ లెవెల్స్ ఎక్కువ స్పైక్ అవ్వవు. మనకి వెయిట్ లాస్‌కి హెల్ప్ అవుద్ది అని. అండ్ ఇన్ ద సేమ్ వే మనం వెజిటబుల్స్ ఎక్కువ తినడం వల్ల ఏందంటే స్టమక్ అప్పుడే ఫిల్ అయిపోయి మనం ఎక్కువ ఫుడ్ తీసలేమనమాట. సో దట్ ప్రోటీన్ అలాంగ్ విత్ కార్బ్స్ తీసుకోమని చెప్తాం కదా! ప్రోటీన్ అంటే అదే ఎగ్ గానీ, పన్నీర్ గానీ, లేదా చికెన్ గానీ ఏదో ఒక ఆప్షన్ లేదా కాబూలి చన్నా, శనగలు ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకు తెలియకుండానే కార్బ్ ఇంటేక్ అనేది తగ్గిపోతుంది. సో ప్రతి మీల్‌కి ముందు వెజిటబుల్స్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇన్‌కేస్ ఎవరైనా ఈ హ్యాబిట్ లేని వాళ్ళు ఉన్నట్లయితే స్టార్ట్ చేసి చూడండి. మీకే ఆ చేంజెస్ అనేది కనిపిస్తాయన్నమాట. అండ్ నేను ఈ వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను గదా! ఇలా గ్యాస్ ఫార్మ్ అయింది. అందుకని ఇలా ఈ డీటాక్స్ డ్రింక్‌లో వామ్ కలుపుకొని తాగుతున్నాను అని. అండ్ నేను నా కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు అక్కడ హాస్టల్ ఫుడ్ వల్ల నాకు చాలా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలా వచ్చిందనమాట. అప్పుడు నేను చాలా ఫేస్ చేశాను. బట్ వన్స్ హోమ్ ఫుడ్ అండ్ నేను హెల్తీగా తినడం స్టార్ట్ చేసిన తర్వాత అది చిన్న చిన్నగా తగ్గిపోయింది. ఈ మధ్య కాలంలో చాలా రోజులు లేదు. బట్ ఈ మధ్య కొంచెం జర్నీస్ ఎక్కువయ్యి అదే చెప్పాను గదా! మా తాతయ్య గారికి ఇలా అయింది అని. కొంచెం అటు ఇటు జర్నీస్ అని ఇంట్లో వర్క్స్, బయట వర్క్స్ ఇవి కొంచెం ఎక్కువైపోయి ఈ మధ్య కొంచెం హెల్తీ ఫుడ్ తినడం కూడా తగ్గిపోయిందనమాట. సో మళ్ళీ కొంచెం అలా వచ్చింది. బట్ అప్పట్లో ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదాన్ని. నాకు కొంచెం హార్ట్ దగ్గర పెయిన్ కూడా వచ్చేది అప్పట్లో హాస్టల్స్‌లో ఉన్నప్పుడు. అలా గ్యాస్ ట్రబుల్ వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అందుకే హెల్ప్‌ఫుల్ అవుద్దని షేర్ చేశాననమాట. ఇదనే కాదండి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ గానీ, చాలా లైఫ్ స్టైల్ డిసార్డర్స్‌కి, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్‌కి మెయిన్‌గా రీజనే మనం తీసుకునే ఫుడ్ సరిగ్గా లేకపోవడం. కాబట్టి మనం ఈ ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఏంటి అని మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ డైట్ కోసం న్యూట్రిషనిస్టుల దగ్గరికి, పెద్ద పెద్ద డాక్టర్స్‌ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం హెల్తీగా ఇంట్లో వండుకునే ఫుడ్, కొంచెం ఆయిల్స్ తగ్గిచ్చేసి, ఔట్ సైడ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గిచ్చేసి, మనం ఇంట్లో దొరికే వాటితోటి హెల్తీగా మనం ఇంట్లో చేసుకొని, మనం తినే ఫుడ్‌లో అన్నీ ఉంటున్నాయా లేదా అని మనమే ఒకసారి ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని తినడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్‌ని మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇదే ప్రాసెస్‌లో మనం మన వెయిట్‌ని కూడా మెయింటైన్ చేసుకోవాలి అంటే ఫుడ్‌ని కొంచెం లో క్యాలరీస్ ఉండే ఫుడ్స్‌ని చూస్ చేసుకొని అండ్ దాంతోపాటు కొంచెం ఎక్సర్సైజ్ చేశాము అనంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. అండ్ ఈ రోజుల్లో మనలో చాలామంది బద్ధకంగా ఉండి సంకుచిచ్చేది ఏందంటే కొద్దిపాటి ఎక్సర్సైజ్ చేయటం కూడా ఏం చేస్తాంలే అని చెప్పేసి అనవసరమైన హెల్త్ ప్రాబ్లమ్స్‌ని తెచ్చుకుంటామనమాట. సో స్టార్ట్ చేసి చూడండి. ఎక్సర్సైజ్ చేసి చూడండి. మన లైఫ్‌లో చాలా చేంజెస్ వస్తాయి. మనలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుద్ది. అండ్ మనం ఎనర్జిటిక్‌గా కూడా ఉంటామనమాట. అండ్ మనకి ఏజ్ పెరిగే కొద్దీ కూడా హార్మోనల్‌గా చాలా ఇష్యూస్ వస్తాయండి ఉమెన్‌కి. అండ్ మెనోపాజ్ స్టేజెస్ కానీ, లేదా ఆఫ్టర్ డెలివరీ కానీ, పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ ఇలాంటివన్నీ ఫేస్ చేసుకునే స్ట్రెంగ్త్ మనకి మెంటల్‌గా కావాలి అంటే ఎంతో కొంత ఎక్సర్సైజ్ కూడా చేయాలి. సో నేను నా పర్సనల్ లైఫ్‌లో నేను ఆ చేంజెస్‌ని చూశాను, గమనించుకోగలిగాను కాబట్టి మాత్రమే నేను అన్ని సార్లు అట్‌లీస్ట్ వాకింగ్ అయినా చేయండి, కొద్దిపాటి ఎక్సర్సైజ్ అయినా చేయండి, హోమ్ వర్కౌట్స్ అయినా చేయండి అని నేను ఎంకరేజ్ చేస్తా ఉంటాననమాట. అండ్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూసినట్లయితే పీసీఓడీ, పీసీఓఎస్ ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి కాదండి. ఈ మధ్య ఎప్పుడైతే బయట ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఈ టేక్‌ఔట్స్, డెలివరీస్ ఇవన్నీ ఎక్కువైపోయినాయో అప్పటినుంచి ఇవి ఎక్కువైపోయినాయి అనమాట ఈ డిసీజెస్ కూడా. సో మనం ఎప్పుడైతే
పాతకాలం నాటి పద్ధతులు, పాతకాలంలాగా ఇంట్లో వండుకొని తినడం, మనం ఏదైనా స్వీట్ కానీ ఏదైనా క్రేవింగ్స్ వచ్చినా ఇంట్లోనే తినడం, ఇంట్లో కుక్ చేసినవి మాత్రమే తినడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ని మనం అవాయిడ్ చేయవచ్చు. అండ్ వెయిట్ లాస్లో మనం చేసే ఇంకో తప్పు ఏంటంటే హెల్దీ ఫుడ్డే కదా అని ఎక్కువ తినడము, ఒక్కోసారి వెయిట్ లాస్ అవ్వాలని అసలుకే ఫుడ్ స్కిప్ చేసేయటము, లేదా ఒక్కోసారి మనం కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుద్ది. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా చేద్దాము అని మనం ఫిక్స్ అయ్యాము, మనకు సెల్ఫ్ మోటివేషన్ అనేది న్యాచురల్గానే చాలా తక్కువ ఉంటుంది. అవుట్ సైడ్ ఫుడ్ తినడం కంటే రైస్ హెల్దీనే, అలానే రైస్ కూడా ఎక్కువ పోర్షన్స్లో తీసుకున్నావు అంటే అది అన్హెల్దీనే. సో మనకేం కావాలి అంటే ఫుడ్ మీద మనకు కావాల్సింది కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్, పోర్షన్స్ కంట్రోల్ చేసుకొని తినగలగడము, ఏది ఎంతవరకు తినాలో అంతవరకే తినడం. షుగర్స్ కూడా వన్స్ ఇన్ ఏ వైల్ తినడం హెల్దీయేనండి, అలాగని ప్రతిరోజు రెగ్యులర్గా డే టు డే లైఫ్లో తినడం మంచిది కాదు. అండ్ మనం న్యాచురల్గా మనం తీసుకునే ఫ్రూట్స్లో, మనం తీసుకునే రైస్లో కూడా షుగర్స్ ఉంటాయి, వాటి వల్ల మనకు అంత హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. కానీ బయట మనం కొని తెచ్చుకుంటాం కదా షుగర్స్, బిస్కెట్స్ రూపంలో, చాక్లెట్స్ రూపంలో, బయట ప్రాసెస్డ్ ఫుడ్స్ రూపంలో, సాల్టీ ఫుడ్స్ కానీ చిప్స్ ఇలాంటి వాటి వల్ల మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. అండ్ నేనైతే నా విషయంలో ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా నాలెడ్జ్ పెంచుకోవాలి అని ఎక్కువగా తపన పడను అనమాట. నాకు తెలిసింది నేను ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే మినిమం ఇంత ప్రోటీన్ తీసుకుంటే మంచిది, ఇంత యాక్టివిటీ చేస్తే మంచిది, ఇలాంటి యాక్టివిటీ చేయడం వల్ల హెల్త్కి మంచిది అని మనకు తెలిసినప్పుడు దాన్ని చేయాలి అనుకుంటాను. కానీ ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా అంటే నేనేమి అథ్లెట్ని కాదు, నేనే అథ్లెటిక్ పెర్ఫార్మెన్స్ కోసం నేను ట్రైన్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను హెల్త్ని మెయింటైన్ చేసుకోవడానికి, హెల్తీగా ఉండటానికి కావాల్సినంత నాలెడ్జ్ ఉంది కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను అంతే. అండ్ ఒకసారి నేను ఇలానే ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు తను ఏమనింది అంటే, అందరికీ తెలుసు హెల్త్ బెనిఫిట్స్ ఇలా పాటిస్తే మంచిది అని, బట్ ఇంప్లిమెంట్ చేయడానికి బద్ధకం చూపిస్తారు, నువ్వు ఆ బద్ధకం చూపించు, అందుకే నువ్వు ఇవన్నీ చేయగలుగుతున్నావు అనిందనమాట. సో మోస్ట్ ఆఫ్ అస్ మనలో చేసే తప్పు ఏంటి అంటే చాలా టైం వేస్ట్ చేస్తాము, అన్నెసరీగా ఫోన్ పట్టుకొని గంటలు టైం స్పెండ్ చేస్తాం. కానీ హెల్తీగా కొంచెంసేపు ఒక యాక్టివిటీ చేద్దాము అని అనుకోము, లేదా కిచెన్లో కొంచెంసేపు టైం స్పెండ్ చేసి ఇంకా బెటర్ ఆల్టర్నేటివ్ మనం ఏం చేయొచ్చు, బెటర్ ఫుడ్ చాయిసెస్ మనం ఏం తీసుకోవచ్చు అని ఎక్కువ మంది ఆలోచించము. అండ్ మోస్ట్ ఆఫ్ అస్ ఇప్పుడు మనందరం ఎడ్యుకేటెడ్ మామ్సే. సో మనందరం చదువుకొని ఉన్నాం కాబట్టి మనకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. మనకున్న నాలెడ్జ్లో లెట్స్ ట్రై అవర్ బెస్ట్, మనం హెల్తీ ఫుడ్స్ తీసుకునేదానికి ట్రై చేద్దాము. అండ్ 70% మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది, మనం తీసుకునే కేర్ మీద ఆధారపడి ఉంటుంది. సెల్ఫ్ కేర్ అనేది చాలా అవసరం అండి ఉమెన్కి. సో నేను మనీ వేస్ట్ చేస్తున్నాను, ఫుడ్ విషయంలో ఇంత ఖర్చులు పెట్టడం అవసరమా అని ఎప్పుడూ ఆలోచించకండి. మీరు మీ సెల్ఫ్ కేర్ మీద, మీ హెల్త్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ వృధా అవ్వదు. అండ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ గురించి ఎలా అయితే ఆలోచిస్తామో, రూపాయి కూడబెట్టి కొన్ని లక్షలు చేసి ఇలా ఆస్తులు కొనాలి అని ఎలా అయితే ప్లాన్ చేస్తామో, అలానే హెల్త్ గురించి కూడా ప్లాన్ చేయండి. హెల్త్ గురించి కూడా ఇప్పటి నుంచే చిన్నగా కాపాడుకోవడానికి మనం ఎలాంటివి చేయగలమో అలాంటివి చేద్దాము. వన్స్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్, లెట్స్ ట్రై అవర్ బెస్ట్ ఫర్ అవర్ బెటర్ ఫ్యూచర్. మన ఫ్యూచర్ కోసం మనం ప్లాన్ చేద్దామని అంటున్నాను. నేను ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ సోక్ చేశానని చెప్పాను కదా, అవి ఆ వైట్ది కటోరా అనమాట, మొత్తం జ్యూస్ చేశాను. ఫస్ట్ జ్యూస్ అయితే మా అబ్బాయికి ఒక 1 గ్లాస్లో చేసి ఇచ్చేసాను. నేను ఈరోజు పెద్దగా ప్రోటీన్ ఏం తీసుకోలేదండి, ఎగ్స్ కూడా నాకు తినాలని లేదు సమ్మర్ వల్ల. సో నేను సింపుల్గా ఈవినింగ్ అయితే పన్నీర్ తీసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు ప్రోటీన్ రిక్వైర్మెంట్ కోసం జస్ట్ పన్నీర్ తోటి మనకు కావాల్సిన ప్రోటీన్ అంతా మీట్ అవ్వలేము కదా, సో ప్రజెంట్ వే ప్రోటీన్ వాడుతున్నాను నేను. అండ్ దయచేసి మన డే టు డే లైఫ్లో అట్లీస్ట్ 40 గ్రామ్స్ ప్రోటీన్ అయినా మీట్ అయ్యేదానికి ట్రై చేయండి. సో దట్ మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, మన మజిల్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, మన ఇమ్యూనిటీ కూడా బిల్డ్ అవుద్ది. అండ్ ప్రోటీన్ కానీ ఇలాంటి డ్రై ఫ్రూట్ జ్యూస్ అలాంగ్ విత్ వే ప్రోటీన్ నేను ఏ టైంలో ప్రిఫర్ చేస్తానంటే వర్కౌట్ అయిపోయిన తర్వాత తాగడానికి ఇష్టపడతానండి. ఎందుకంటే చాలా ఎనర్జీని లూజ్ అయ్యి ఉంటాము, అండ్ మన మజిల్ కూడా ఫాస్ట్గా రికవరీ అవ్వాలి అని అంటే మనం వర్కౌట్ చేసిన తర్వాత పోస్ట్ వర్కౌట్ ప్రోటీన్ తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అని నా ఫీలింగ్. సో నేను అలా చేస్తాను. అండ్ మన కంటెంట్ కింద మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలానే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, సో దట్ నాకు ఇన్స్పైరింగ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. అండ్ సమ్మర్లో మనకి బాగా తాటి నుంజలు దొరుకుతాయి కదా, అండ్ ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ అవి తినేదానికి ట్రై చేయండి, ఎందుకంటే దానివల్ల చలువ చేస్తుందని మనందరికీ తెలిసిందే. అండ్ క్యాలరీస్ కూడా చాలా లో క్యాలరీ ఉంటుంది. అండ్ ఏ సీజన్లో మనకు దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో తినడం మనకి హెల్త్కి కూడా చాలా మంచిది, కాబట్టి సీజనల్గా దొరికే వాటిని అసలు వదలొద్దు.
అండ్ ఈ సీజన్‌లో మనకి మ్యాంగోస్ గూడా మంచిగా దొరుకుతాయి. బట్ వాటిలో షుగర్స్ నేచురల్‌గానే స్వీట్‌గా ఉండే ఫ్రూట్ గాబట్టి లిమిటెడ్‌గా తీసుకోవటం మంచిది. బట్ కంప్లీట్‌గా అవాయిడ్ చేయాల్సిన అవసరం గూడా లేదు. డే టు డే లైఫ్‌లో నేనైతే రోజుకి ఒకటి తినాలని ప్రిఫర్ చేస్తాను. ఇన్ కేస్ టేస్ట్ బావుంటే 2 గూడా తినేస్తాననమాట. అండ్ ఈరోజు లంచ్‌లోకొచ్చేసి బీరకాయ కర్రీ అలాంగ్ విత్ సమ్ ప్రోటీన్ కోసమయితే పన్నీర్ తీసుకుందాం అనుకున్నాను. అండ్ ఈ ప్రోటీన్ కోసం స్ట్రగుల్ మాత్రం ఇంక లైఫ్ లాంగ్ ఉంటదండి. అండ్ ఇట్ ఈజ్ ఆల్ వర్త్. ఎందుకంటే ప్రోటీన్ వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ కూడా అలానే ఉన్నాయి. అలాగని ఓవర్‌గా ప్రోటీన్ మాత్రమే తినాలి అని అనట్లేదండి. అన్నిటితో పాటు సమానమే. బట్ ప్రోటీన్‌కి ఇంకొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువుందనమాట. దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వ్లాగ్. హోప్ యూ లైక్ ఇట్. బై.